చెప్పు, తప్పలేదు. నీ భర్త మాట వింటా లేదా? దేవుడి దగ్గర చెప్పు. ఎవరు నీకేదైనా మోసం చేస్తున్నారా? దేవుడి దగ్గర చెప్పు. కానీ దేవతలు ఉండేదే దానికోసం, మన కష్టాలు చెప్పుకోవడానికి కోసం. జనాల దగ్గర చెప్తే వాళ్ళు దాని స్వార్థానికి ఉపయోగం చేసుకుని ఏదో ఒక రోజు ఆ రహస్యాన్ని బయట పెట్టేస్తారు. దాని నుంచి ఎప్పుడు కూడా కొన్ని విచారాలు ఎప్పటికీ ఎవరితో వెళ్ళకూడదు. ఎవరి జీవితంలో ప్రాణం పోయిన, గొంతు కోసేసినా కూడా చెప్పరాదు. కానీ దేవుడికి అన్నీ చెప్పుకోండి. చాలామంది ఎలా ఉంటారంటే, చాలామంది ప్రపంచంలో చిన్న వయసులో ఎప్పుడో కుక్క చిన్నపిల్లలు మూతి నాకేస్తే ఆ కుక్క బుద్ధి వస్తుందంట. ఎవరు బిస్కెట్ వేస్తే వాళ్ళ దగ్గర పల్లి తోకల్లాడించడం, ఇక్కడ అక్కడ చెప్పడం, అక్కడ ఇక్కడ చెప్పడం. ఇది పరిస్థితి. దాని నుంచి జనాల దగ్గర ఖచ్చితంగా ఎలాంటి రహస్యాలు, మీ కష్టాలు చెప్పుకోకండి. కష్టాలు చెప్తే మిమ్మల్ని చీప్గా చూస్తారు, రహస్యాలు చెప్తే మిమ్మల్ని వాడుకోవడానికి ప్రారంభిస్తారు. దాని నుంచి దయచేసి ఏ కష్టమైన, సుఖమైన, దుఃఖమైన మీరు నమ్మిండే భగవంతునికి ధైర్యంగా చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు దాన్ని అర్థం చేసుకుని మీకు ఎప్పుడు ఏ విధానంగా భగవంతుడు సహాయపడాలో అది ఖచ్చితంగా సత్యంగా సహాయపడతాడమ్మా. ఇది నిజం. మీరు ఖచ్చితంగా భగవంతుడి దగ్గర చెప్పుకోండి. ధర్మ సందేహాన్ని నివృత్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు గురూజీ.